పెసర బొబ్బట్లు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పెసర బొబ్బట్లు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పెసర్లు 1 కప్పు, పసుపు చిటికెడు, బెల్లం అరకప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, జాజికాయ పొడి చిటికెడు, గోధుమ పిండి అరకప్పు, ఉప్పు చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 4 టేబుల్ స్పూన్లు. పెసర బొబ్బట్లు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి. సాధారణంగా మన బొబ్బట్లు ఎలా చేసుకుంటాము? బెల్లము, శనగపప్పు, కొంతమంది పెసరపప్పు, కొంతమంది కందిపప్పు, ఇవి కామన్. కానీ పెసరపప్పుతో అంటే పెసర్లతో ఎవరైనా చేసుకున్నారా ఎప్పుడైనా? లేదు కదా. ఈరోజు తెలుసుకుందాం. ఎందుకంటే మనకు పెసర్లు అనేవి, బొబ్బర్లు అనేవి చాలా చాలా మంచిదండి ఆరోగ్యానికి. హై ప్రోటీన్ ఫుడ్. శాకాహారం వాళ్ళు తీసుకునే వాళ్ళకైతే చాలా చాలా హై ప్రోటీన్ ఫుడ్. అంతేకాకుండా ఇందులో విటమిన్ B6 ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, ఫోలేట్, ఐరన్, మెగ్నీషియం, కాపర్, జింక్, ఇలాంటి ఎలిమెంట్స్ అన్ని చాలా అధికంగా ఉంటాయి. అంటే రోజులో మామూలుగా బొబ్బర్లను ఉదయాన్నే తీసుకుంటే మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోజు కావాల్సినటువంటి శక్తి దొరుకుతుంది. అలాగే డైజెషన్ కి చాలా మంచిది. అన్ని వయసుల వారు తినొచ్చు. అండ్ ముఖ్యంగా ఇలా మనం బెల్లంతో తయారు చేసాము అంటే పిల్లలందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ మనం దీనికి చేయాల్సిన ప్రొసీజర్ ఏంటి అంటే, మనము ఈ బొబ్బర్లను, ఈ పెసర్లు ఏవైతే ఉన్నాయో దీన్ని చక్కగా ఉడికించుకొని ఇలా రెడీగా పెట్టుకున్నాం. ఇలా 1 కప్పు మనకి బొబ్బర్లకు ఒక అరకప్పు బెల్లం అనుకోవచ్చు. ఒక 2:1 రేషియో లాగా కూడా మనం అనుకోవచ్చు అనమాట. సో వంట స్టార్ట్ చేస్తూ ఎలా చేయాలో ఏంటో చెప్పేస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ముందు ఒక బాండీలో మనము పూర్ణం లాగా తయారు చేసుకుందాం. అంటే మన బొబ్బర్ల పూర్ణం అనమాట. సాధారణంగా మనం చేసుకునే పూర్ణంలా కాకుండా బొబ్బర్ల పూర్ణం. ఎప్పుడు వాటితోనే చేసుకుంటే ఏం బాగుంటుంది? కొంచెం కొత్తగా, కొంచెం డిఫరెంట్గా, ఇంకొంచెం హెల్తీగా మనం ట్రై చేసుకోవచ్చు కదా. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఒక 1/2 కప్పు బెల్లం అని తీసుకున్నాం 1 కప్పుకు. సో దానికి తగ్గట్టుగా ఫస్ట్ మనం ఒక 1/2 కప్ బెల్లం వేసేద్దాం. బెల్లం కొంచెం మనకి లైట్గా ఒక 2 చుక్కలు నీళ్లు పోస్తే తొందరగా కరుగుతుంది. సరే, ఎక్కువ కూడా అక్కర్లేదండి. ఇది కొంచెం మనకు కరిగిన తర్వాత మన నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు. కొంచెం మనకి బెల్లం కరిగింది కదా. ఇప్పుడు మనం ఉడికించుకొని పెట్టుకున్నటువంటి పెసర్లు ఏవైతే ఉన్నాయో దీన్ని చక్కగా మనం వేసుకుంటూనే ఒకసారి స్మాష్ చేసుకుంటూ వేసుకుంటే బెటర్. అంటే ఈజీగా ఉంటుంది మనకి. మళ్ళీ అందులోకి మన బెల్లం పాకంలో మ్యాష్ చేసుకునే దానికన్నా కూడా చేత్తో మ్యాష్ చేసుకుంటూ వేసేసుకుంటే బెటర్ అన్నమాట. లేదు మీరు ఒక తిప్పుతాను ఈ మిక్సీ జార్లో అంటే అలా కూడా మీరు హాయిగా ట్రై చేయొచ్చు. ఇలా చక్కగా మ్యాష్ చేసుకొని వేసేసుకున్నాం కదా. మళ్ళీ కూడా మనం ఇందులో ఒక్కసారి కలుపుకునేటప్పుడు మ్యాష్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైనా మన పాకంలోకి వెళ్ళిన తర్వాత కొంచెం కష్టమే, బట్ నేను మ్యాష్ చేసే వేసాను కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇందులో మనం కాస్త జాజికాయ పొడి వేసుకుందాం. చాలా కొంచెం మనకు ఆ ఫ్లేవర్ కోసం బాగుంటుందండి. మీరు ట్రై చేయండి ఎప్పుడైనా బొబ్బట్లు తయారు చేసుకునేటప్పుడు 100% ట్రై చేయండి. ఆ తర్వాత ఇందులో కాస్త యాలకుల పొడి, వేసేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకుందాం. కొంచెం మనకు ఆ తేమ, వాటర్ ఏదైతే ఉంటుందో అది పోయేంత వరకు ఇలా చక్కగా కలుపుకుంటే ఏంటంటే మనకి అర్థమైపోతుంది, ఓకే ఇది బాగా డ్రై అయిపోయింది అనే క్లారిటీ మనకు వచ్చేస్తుంది. ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనం మామూలుగా బొబ్బట్లు తయారు చేసుకున్నప్పుడు ఒక పిండి కలుపుకుంటాం కదా, అలా ఒక పిండి కలిపేసుకుందాం. తక్కువ పిండి, అంటే మనం ఒకటే తయారు చేసుకుంటున్నాము, ఓన్లీ 1, నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి. సో మీరు ఇందులో గోధుమ పిండి వేసుకుందాం. పిండి ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇలా చక్కగా గోధుమ పిండి తీసేసుకున్నాం కదా. గోధుమ పిండిలో కాస్త పసుపు, కొంతమంది వెయ్యరండి కానీ వేస్తే బాగుంటుంది, వేయకపోతే తెల్లగా వస్తాయి. కొంచెం మనకి వేస్తే ఆ సహజమైన రంగు అనేది ఏదైతే ఉంటుందో అది కరెక్ట్గా ఉంటుంది అనమాట. కొంచెం పసుపు వేసేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత ఒక చిరు ఉప్పు లైట్గా, ఆ టేస్ట్ వేరు, ట్రై చేయండి ఎప్పుడైనా. ఓకే, ఇది మనము కొంచెం నూనె వేసుకొని కలుపుకోవచ్చు. ఎప్పుడు కూడా మనకు బొబ్బట్లకి ఏంటి అంటే ఒక పిసరు నూనె వేసుకుంటూ జారుగా, అంటే జారుగా అంటే పిండి జారుడుగా ఉండాలి. ఇది ఒకసారి కలిపేసుకుందాము. ఇందులో కొంచెం వాటర్ మిక్స్ చేసుకుందాం.
ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మీందించండి. నేను ఎప్పుడంటే మా అమ్మ చెప్తూ ఉంటుందన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత ఇలా చిన్న హోల్ పెట్టుకొని కాస్త నూనె వేసుకొని దాన్ని నానబెట్టాలి. ఇలా అఫ్ కోర్స్ అందరూ అదే చేస్తారనుకుంటా. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క టెక్నిక్ ఉంటుంది మనకు బొబ్బట్లలో. ఇలా నూనె పోసుకొని, అంటే అది మునగాలి అని కూడా చెప్తారు. అంటే మునిగినప్పుడు ఏంటి అంటే మనకి ఇలా సాగించినప్పుడు దాన్ని నీట్గా సాగుతుందన్నమాట. అంటే మనకు కరెక్ట్గా వస్తుంది. ఇలా మనం కాస్త నూనె వేసేసుకొని ఇలా ఒక బట్ట కప్పేసి దీన్ని నానబెట్టామనుకోండి, ఒక 30 నిమిషాలకు పిండి అనేది కరెక్ట్గా రెడీ అవుతుంది. అంటే మనకు చేసుకోవడానికి చాలా చాలా ఈజీగా వస్తుందన్నమాట. అఫ్ కోర్స్ ఇప్పుడు మనం 30 నిమిషాలు ఏం వెయిట్ చేయట్లేదు, మీకోసం నేను వెంటనే చేసేస్తున్నాను. కానీ మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు మాత్రం 100% పిండి నానాలి. 30 నిమిషాల పాటు నానితే చాలా చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మనము చపాతీ పీట తీసుకొని దాని మీద ఒక బటర్ పేపర్ తీసుకోవచ్చు. ఇలా బటర్ పేపర్ తీసుకొని మనం తయారు చేసుకున్నటువంటి ఈ పిండి ఏదైతే ఉందో అది కొంచెం తక్కువనే తీసుకోవాలి. మనకు నానబెట్టే టైం ఒక 20 నిమిషాలే ఉంది, 15 నిమిషాలే ఉంది అంటే కొంచెం నూనె ఎక్కువ పోసుకోండి. అది చిట్కా అనమాట. చూసారా, పసుపు వేసినందుకు మనకి అంటే బాగుంటుంది చూడడానికి కూడా చక్కగా. దట్ ఒరిజినల్ ట్రెడిషనల్ రంగు అనేది ఇక్కడ మిస్ అవ్వదు. ఇలా మనకు చేసేసుకున్నాక మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ పెసర్ల పూర్ణం ఏదైతే ఉందో దాన్ని ఇలా గుండ్రంగా తీసుకొని ఇలా మధ్యలో పెట్టుకొని అన్ని వైపులు కొంచెం నూనె సహాయం తీసుకుంటే బెటరు. ఎందుకంటే మనం ఎక్కువసేపు పిండి నానబెట్టలేదు కాబట్టి. అదే పిండి బాగా నానితే మీకు ఆటోమేటిక్గా ఇది నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా మనం ఒక పాట్ లాగా చేసుకుని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే తీసేయచ్చు ఇక్కడి నుంచి. కాకపోతే నేను చాలా తక్కువ తీసుకున్నాను కాబట్టి పెద్ద తీసేతే ఏం లేదు, తీసే అవసరం అయితే ఏమీ లేదు. ఇలా చేతికి కాస్త నూనె వేసుకుంటూ, అసలు కొందరైతే ఎంత పల్చగా చేస్తారంటే ఇలా చక్కగా సూపర్గా ఉంటాయి అన్నమాట. ఇలా ఈ షేప్లో చక్కగా చేసుకోవాలంటే ఇదే సైజ్ అండి బొబ్బట్లు. దీని మీద ఇంకొంచెం పెద్దగా చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇటువైపు స్టవ్ వెలిగించేస్తున్నాను. మన పెనం ఉన్నటువంటి వైపు పెనం మనకు లైట్గా వేడైన తర్వాత మనం ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ పెసర బొబ్బట్లను చక్కగా నేతితో 2 వైపులా కాల్చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు బొబ్బట్లు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే నెయ్యితో కాల్చుకుంటే ఇంకా అసలు ఆ రుచే వేరు కాబట్టి. ఓకే, పెనం కూడా కాస్త వేడైందండి. ఇలా మనం తయారు చేసుకున్నటువంటి ఈ పెసర బొబ్బట్లను ఇలా చక్కగా తీసేసుకొని పెనం మీద వేసేసుకుందాం. ఇప్పుడే అనుకున్నాం కాబట్టి నేతితో కాల్చుకుంటే బాగుంటుందని చక్కగా నెయ్యి కూడా వేసేసుకుందాం. ఇలా 2 వైపులా మనం కాల్చుకోవాలి. ఇది ఇలా కాలుస్తూ ఉంటారండి. మనం చక్కగా పెసర పూర్ణం తయారు చేసుకొని దాన్ని చక్కగా మనము గోధుమ పిండితో ఒక చపాతీ ముద్దలాగా తయారు చేసుకొని స్టఫింగ్ చేసుకొని ఇలా బొబ్బట్లలాగా వేసేసుకున్నాము. అండ్ నేతితో 2 వైపులా నేను కాల్చాను. చూసారా, మనకు రంగు కూడా మారిపోయింది, మంచి వాసన వస్తుంది నాకైతే. అఫ్ కోర్స్ సో మీ ఇంట్లో చేసుకుంటే మీ ఇంట్లో కూడా మంచి సువాసన వస్తుంది. ఓకే, అయిపోయింది కాబట్టి ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. ఇలా చక్కగా సర్వ్ చేసేసుకొని పైనుంచి ఇలా చక్కగా కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందన్నమాట. ఇలా వేడివేడిగా రుచికరమైన మంచి ప్రోటీన్ బేస్డ్ పెసర బొబ్బట్లు మీ అందరి కోసం రెడీ. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పెసర బొబ్బట్లు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పెసర్లు 1 కప్పు, పసుపు చిటికెడు, బెల్లం 1/2 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, జాజికాయ పొడి చిటికెడు, గోధుమ పిండి 1/2 కప్పు, ఉప్పు చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 4 టేబుల్ స్పూన్లు. పెసర బొబ్బట్లు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో బెల్లం వేసి కాస్త నీళ్లు పోసి కరిగించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న పెసర్లను చిదిమి వేసి మెత్తగా ముద్దగా మగ్గించుకోవాలి. తర్వాత అందులో కాస్త జాజికాయ పొడి, యాలకుల పొడి వేసి కలిపి చల్లార్చుకోవాలి.
ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, పసుపు, చిటికెడు ఉప్పు వేసి కొంచెం నూనె కూడా వేసి నీళ్లు పోసి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత ఆ పిండిని చిన్న ఉండలుగా చేసుకుని బటర్ పేపర్ పై పూరీలాగా ఒత్తుకొని చల్లార్చుకున్న పెసర మిశ్రమాన్ని ఉండలాగా తీసుకుని మధ్యలో పెట్టి అంచులు క్లోజ్ చేసి చేతికి నూనె రాసుకుంటూ బొబ్బట్లలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకుని ఒత్తుకున్న బొబ్బట్లను పెనంపై వేసి నేతితో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పెసర బొబ్బట్లు రెడీ.